ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీవు ఆశీర్వదించి అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. తండ్రి, నీ యొక్క వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని, నీ వాక్యమును విని గ్రహించుకొని వాక్యంను నాయన అనుసరించి నడిచే జీవితమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6 మరియు 7వ వచనములను చదువుకుందాం. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనము చదివిన కీర్తన భాగంలో యెహోవా నా పక్కన ఉండగా, లేకపోతే ప్రభువు నా ప్రక్కన ఉండగా నేను ఎవ్వరికి భయపడదును అన్న మాటను చూస్తున్నాం. అనేక సార్లు మనం పాటలలో ఆయన నా ప్రక్కన ఉండగా నాకే భయం ఉన్నది అన్న రీతిగా అనేక పాటలను పాడుచూ ఉంటాము. కానీ మన జీవితంలో అది నిజముగా అనుభవిస్తున్నామా అని పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎవరి ప్రక్కనైతే యెహోవా లేకుంటే దేవుని యొక్క కృప ఉంటుందో, అతడు మరణము తనకు ముందునను సరే దేవుని యందు కలిగిన నమ్మికను బట్టి శోధన సమయంలో కలవరం పడకుండగా ఆయన వైపు చూసి ఆ యొక్క ప్రశాంతతను తన జీవితములో అనుభవిస్తూ ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉంటారు. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో అతనికి ముందు ఎటువంటి శోధన రావచ్చు, అతన్ని పడద్రోసేదానికి ఎలాంటి కార్యములు శత్రువులు సిద్ధపరచవచ్చు. అయినను నా ప్రక్కన ప్రభు ఉన్నాడు, నా యందు ప్రభు ఉన్నాడు అని విశ్వసించిన వ్యక్తి శోధనకు భయపడడు, కలవరము చెందడు. దీనికి మంచి ఉదాహరణగా మనకు దానియేలు గ్రంథములో అనేకమైన కార్యములు మనము చూస్తూ ఉన్నాం. దానియేలు యొక్క స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలైనను సరే, దానియేలు యొక్క జీవితమైనను సరే, వారికి ముందు ఎలాంటి శోధన వచ్చినను సరే వారు దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను ఏ కార్యమునకు భయపడను అని నమ్మకము కలిగిన వారిగా, ఆయన యందు విశ్వాసము కలిగిన వారిగా నిలబడి శోధనను జయించి తాము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో అని అన్యుల మధ్యలో తమ యొక్క జీవితమును సాక్ష్యముగా మార్చినారు. ఈ ఉదయకాల సమయమున మనము చిన్న చిన్న విషయములకు కూడా కలవరము చెందుతూ, ప్రభు నా ప్రక్కన లేడు, నాకు సహాయము చేయుటకు ఆయన లేడు అన్న రీతిగా మన యొక్క హృదయములో ఉన్న తలంపులను వ్యక్తపరుచుకుంటూ దేవుణ్ణి మనము దుఃఖపరిచే వారిగా ఉన్నాం. కానీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. తన సేవకునికి ఇచ్చిన మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నా యొక్క సమీపముగా ఉన్నాడు కాబట్టి నేను ఎవ్వరికి ఎన్నడూ భయపడను. ఆయన నాతో ఉన్నాడు గనక ఏ మానవుడు, ఏ వ్యక్తి నాకు ఎన్నడూ ఏ హాని చేయలేడు. ఆయన నాకు సహాయముగా ఉన్నాడు గనక ఎవరు నాకు కీడు తలంచలేరు అన్న కార్యమును ఎలాగైతే కీర్తనకారుడు ధైర్యముగా చెప్పగలిగినాడో నీవు నేను చెప్పాలని ప్రభు ఆశిస్తూ మనతో ఆయన ప్రతి దినము ప్రయాణము చేయుచున్నాడు. అక్కడ మనతో ప్రతి దినము నడుచుచూ ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఈ శోధన సమయంలో ఎలాగున్నాడు, నా కుమార్తె ఈ శోధన సమయంలో ఎలా నడుచుకుంటుంది, ఎలాంటి మాదిరికరమైన జీవితమును ఇతరుల ముందు వారు వ్యక్తపరుస్తున్నారు, చూపిస్తున్నారని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ప్రభు నీ ప్రక్కన ఉన్నాడని విశ్వసించవలసినది నీ బాధ్యత. నీవు ఆయన యందు నమ్మిక కలిగినట్లయితే, ఆయన నీకు సహాయముగా ఉన్నట్లయితే, ఎటువంటి వారు నీకు ముందు నిలబడినను సరే, రాజులైనను సరే, నీకు విరోధంగా కుట్ర పనే పెద్ద మంత్రులైనను సరే, నీవు పనిచేసే స్థలంలో ఉన్న పెద్ద పెద్ద అధికారులైనను సరే, నీ ముందు తల వంచుకొని తమ యొక్క ఓటమిని ఒప్పుకునే వారిగా ప్రభు చేయగలడు. అయితే నీవు చేయవలసినది ఆయనకు లోబడి, ఆయనను నమ్మి, ఆయన నీతో పాటు ఉన్నాడని విశ్వసించి, ఆయన నాకు సహాయము అని ధైర్యముగా చెప్పగలిగినట్లయితే దేవుని యొక్క కార్యములను నీ జీవితములో నీవు అనుభవించగలవు. నీవు ఆయన యొక్క సహాయమును పొందుకొనగలవు. నీవు ఆయనలో ఉన్న ఆశీర్వాదములను
నీ జీవితంలో అనుభవిస్తూ ఇతరులకు ప్రకటించేదానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు అని మొదటిగా విశ్వసించము. ఆయన వైపు చూసి నడిచి ఆయన కృపను పరిపూర్ణముగా సంపాదించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీవు మా ప్రక్కనే ఉండగా మనుషులు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని నాయన నీ వాక్యము సెలవిస్తున్నది. దేవా, నీ వాక్యమును నాయన పరిపూర్ణముగా విశ్వసించి నీ వైపు చూసి నడుచుటకు, నీ కృపను సంపాదించుకొనుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.